వాడు తీసుకున్న లైఫ్ డిసిషన్స్ వల్ల ఏ మిస్టేక్స్ చేశారు, వాడు చేసిన మిస్టేక్స్ వల్ల ఆ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది, చుట్టూన్న లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది. సి ఎట్ ద వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ లైఫ్ బయటకు వచ్చేయాలి ఆ పెయిన్ నుంచి. ఎంతకి బయటకు రాకపోతే అది నిజంగా టాక్సిసిటీ అవుతుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక పాయింట్ మిమ్మల్ని వదిలేస్తారు, వాళ్ళు కూడా ఎక్కువ భరించదు. ఇది పాయింట్, స్టోరీ పాయింట్. ఈ స్టోరీ కరెక్ట్ గా చూపించాలి. మన జనాలకు ఓపిక కూర్చోబెట్టి మంచి డ్రామా. మన వాళ్ళందరూ హైస్ కి ఎక్కువ. ఇప్పుడు ఆ హైస్ ఇచ్చిన రాజ్ గోవింద్ అన్నారో, సందీప్ రెడ్డి వంగాన్ అన్నారో, ప్రశాంత్ నీల్ అన్నారు తెలియదు. మన వాళ్ళు ఎన్ని హైస్ చూసాలంటే సినిమాలో హై 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 ఫ్యాక్టర్ ఉండాలనుకుంటున్నారు. ఇట్స్ డ్రామా బాగుంది. ఓపిక ఉన్న వాళ్ళు కూర్చొని చూడగలరు. నాకైతే నచ్చింది. రైటింగ్ 5కి 3.5 ఇస్తా. యా, కానీ గీటు ఇట్స్ సెకండ్ ఫిలిం అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సెకండ్ ఫిలిం కి ఇంత హై బడ్జెట్ హ్యాండిల్ చేసిందంటే యా తన డైరెక్షన్ కి ఇవ్వచ్చు 4 stars. యా, తనైతే సక్సెస్ అయిందండి. సినిమా అయితే కేజీఎఫ్ రికార్డ్స్ దాటుతుంది, కానీ సినిమా అయితే హిట్ అవుతుంది, బ్రేక్ ఈవెన్ అవుతుంది. తనైతే సక్సెస్ఫుల్ ఈ ఫిలింతో. నెక్స్ట్ ఇంకా ఏ ఫిలిమ్స్ చేస్తుందో చూడాలి. బోట్ గీతు నుంచి యష్ నుంచి నెక్స్ట్ ఏం వస్తాయి రేపటి మళ్ళీ సినిమా ఉండదు. అంత ఘోరంగా ఉంది సినిమా, చాలా కష్టం. అవుట్ ఆఫ్ రేటింగ్ ఈ సినిమాకి నిజంగా ఇచ్చుకోవాలంటే అది కూడా ఎస్ గారి కోసం ఒకటి ఇచ్చుకోవాలి, ఒకటే, అది కూడా ఎస్ గారి కోసమే. అసలు ఏం పోలేదు, డైరెక్ట్ టేకింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్ అసలు దరిద్రం. సినిమా దరిద్రం. నా భాషలో చెప్పాలంటే నెంబర్ 1 రొట్ట. నా వెర్షన్ లో చెప్పాలంటే ఇది ఒక రొట్ట సినిమా. ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేయలేము, ఎంకరేజ్ చేయకూడదు కూడా. అంత రొట్ట అనమాట. సింపుల్ లాజిక్ ఏంటంటే 600 రూపాయలు ఖర్చు పెట్టుకుని నరకంగా ఎంట్రీ ఇచ్చాను. మధ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు కాబట్టి బతికిపోయాం, అలా చచ్చిపోతాను థియేటర్లలో. అంత ఘోరంగా సినిమా. దయచేసి అర్థం చేసుకోండి, సినిమా అయితే అసలు బాగాలేదు, నాకైతే నచ్చలేదు. ఎస్ గారి కోసం 1 ఇవ్వచ్చు, అవుట్ ఆఫ్ రేటింగ్ కేవలం ఎస్ గారి కోసం 1 ఇవ్వచ్చు. అంత ఘోరమైన సినిమా లేదు. దీని మీద రాజాసాబ్ సినిమా చాలా బెస్ట్, ప్రభాస్ గారు అలా ఉంది. థ్యాంక్ యూ భయ. మెయిన్ సినిమా గురించి చెప్పుకోవాలంటే స్టోరీ లేదు భయ, స్టోరీలో దమ్ము లేదు. మెయిన్ ఏంటంటే ఓన్లీ ఫైట్స్ ఉన్నాయి అండ్ రొమాన్స్, అదే ఎక్స్ట్రా సీన్స్ ఏమన్నా అనుకున్నారో అవి సినిమాలో లేవు డెఫినెట్ గా. ఎందుకంటే సెన్సార్ కటింగ్ వల్ల ఏందో తెలియదు కానీ సినిమాలు అవన్నీ లేపేశారు. అంటే 1-2 సీన్స్ ఉంటాయి, అది కూడా మరి వల్గర్ గా అయితే ఏం లేవు. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి చూసుకునే లానే ఉంటాయి సీన్స్. కానీ మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాలి ఏంటంటే స్టోరీ. మినిమం ఈ సినిమా ఏంటంటే ఒక ఉపేంద్ర సినిమా అర్థమవుతుందేమో కానీ ఈ సినిమా మాత్రం 10 సార్లు చూసినా కూడా ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే నాకు తెలిసి ఒక 2-3 పాటలు తేదా అనుకున్నారేమో, సో అది అవ్వదు, వర్కౌట్ అవ్వదు అనుకుని ఒకటే 3 పాటలు కలిపి ఒకటే సినిమాలో కొట్టేసినట్టు, అంటే ఒక ట్రేజర్ చూసినట్టు, ఒక ట్రైలర్ చూసినట్టు అనిపిస్తుంది. కానీ స్టోరీ ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం అసలు పిక్చర్ అయిపోయింది బాయ్. ఎందుకు తీశారు అసలు, ఈ డైరెక్షన్ ఏంది, స్టోరీ ఏంది, కథ స్క్రీన్ ప్లే ఏంది, అసలు నాకు అర్థం కాలేదు. మోహన్ దాస్ మేడం అయిపోయింది మేడం, ఏమి లేదు. సినిమా నాశనం చేస్తారు. ఒక కేజీఎఫ్ 2 ని ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మ్యూజిక్ బాగాలేదంటే భయ్య ఎందుకు కొడుతున్నాడు తెలియదు, చెత్త కొడుతున్నాడు. మామూలుగా కొట్టాడు, చెత్త కొట్టుకుంటూ పోతున్నాడు. సో హైలైట్ అని చెప్పాలి మ్యూజిక్, కానీ ఎందుకు కొడుతున్నాడు తెలియదు. అంటే సీన్స్ తగ్గదానికన్నా ఎక్కువ అయిపోయింది. సో అది సీన్ తగ్గట్టుగా మ్యూజిక్ అనేది అయితే బాగుంటుంది. సో అసలు కనెక్షన్ లేదు. అంటే నేను చెప్పింది అంటే 3 పాటలు తీయాలనుకున్నారు, సో 3 పాటలు వర్కౌట్ అదని చెప్పి ఒకటే పాటలో కొట్టేశారు. అంటే ఒక ట్రేజర్, ఒక ట్రైలర్ చూస్తే ఎలా ఉంటది, సేమ్ అట్లా అనిపించింది. స్టోరీ అయితే ఎవరికి అర్థం కాదు. అంటే 3 పాటలు కలిపి ఒకటే ట్రేజర్, ఇది కూడా ట్రేజర్ ట్రైలర్ అని చెప్పుకోవాలి నిజం చెప్పాలంటే. అసలు ఏం బాలేదు భయ, అసలు స్టోరీ అయితే అర్థం కాదు. నేను చెప్తున్నాను కదా, ఉపేంద్ర సినిమా 2-3 సార్లు చూస్తే అర్థమవుతుందేమో కానీ ఇది 10 సార్లు చూసినా కూడా సినిమా అర్థం కాదు. అంటే డబుల్ క్యారెక్టర్ ఎందుకు పెట్టాడో తెలియదు, కోటి క్యారెక్టర్ ఏందో అసలు పిచ్చి లేపింది డైరెక్టర్ మేడం. ఎందుకు సినిమాలు చేస్తారో అర్థం కాదు. బడ్జెట్ వేస్ట్ అన్న, ఎంత బడ్జెట్ అంటే అసలు నిజంగా లొకేషన్స్ కానీ ఆ గ్రాఫిక్స్ డబ్బు నాశనం చేస్తారనిపించింది. నాకైతే తగలేస్తారనిపించింది. అసలు ఎందుకు పెట్టాడో తెలియదు అన్న. ఒకటే లవ్ స్టోరీ, మెయిన్ హీరోయిన్ తో ఒకటే లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీలో కూడా కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఆ డైలాగ్స్ హైలైట్ అనిపించింది. కానీ స్టోరీలో దమ్మలేదు మెయిన్ చెప్పాలంటే. ఆ 2-3 హీరోయిన్స్ తో చేసి ఉంటారు, రొమాన్స్ కూడా ఏం లేదు. సెన్సార్ మొత్తం కట్ చేసేసినట్టున్నాడు. ఓన్లీ క్లోజ్ సీన్స్ ఉంటాయి కానీ ఏమీ లేవు సినిమాలో. అసలు సినిమాలో కనీసం ఇది ఉంది చూద్దాము అని రావడానికి అయితే మాత్రం ఏం లేదు. రాకీ బాయ్ యాక్షన్ చూడాలనుకుంటే మాత్రం సినిమాకి రావాలి. అంటే కాస్ట్యూమ్స్ ఒక స్టైలిష్ గా ఆ కాస్ట్యూమ్ డిజైన్ ఎవరో కానీ చాలా బాగా చేశారు. రాకీ బాయ్ చూస్తానికి మాత్రమే సినిమాకి రావాలి. సో ఒక్కసారి ఖచ్చితంగా చూడొచ్చు సినిమా అయితే. డబుల్ యాక్షన్ అయితే అసలు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. ఆ డబుల్ యాక్షన్ పెట్టే బదులు వేరే ఇంకెవరన్నా పెట్టున్నా కనీసం చూడగలుగుతాము. అసలు మెయిన్ ఆ డబుల్ యాక్షన్ లాస్ట్ 10 నిమిషాల ముందు అయితే మీరు తిట్టుకుంటారే డైరెక్టర్ ని, నిజం చెప్తున్నా. లాస్ట్ అంతవరకు తీసుకొచ్చింది ఓకే అనుకో, లాస్ట్ 10 నిమిషాలు మొత్తం జరగొట్టేసింది సినిమా.
అసలు సినిమా 2.5 గంటలు ఓపిక పెట్టి కూర్చున్నారు, లాస్ట్ 5-10 నిమిషాల్లో మొత్తం పోయింది. అది కూడా అది మొత్తం డబ్బులు వేస్ట్ అన్న, డబ్బులు ఖచ్చితంగా డబ్బులు వేస్ట్. కాకపోతే ఏంటంటే రాకీ బాయ్ కాబట్టి కలెక్షన్స్ అయితే వచ్చేసి ఉంటాయి. ఆయన పెట్టుబడి పెట్టింది అయితే మాత్రం డెఫినెట్ గా వచ్చేసి ఉండొచ్చు. ఇంగ్లీష్ సినిమాలు మనం చూడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగులోనే 120 కోట్లు పెట్టి కొన్నాడు కాబట్టి ఈ సినిమా తెలుగులోనే 10,000 కోట్లు పక్క, 10,000 కోట్లు తెలుగులోనే, కన్నడలో 20,000 కోట్లు, తమిళ్లో 15,000 కోట్లు, టోటల్ గా మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం 1,00,000 కోట్లు టార్గెట్ అంతే. సినిమా కొంతపోయా అబ్బా, ఇంగ్లీష్ సినిమాలన్నింటి దాటేసినంతే. కేజీఎఫ్ సినిమాలో మనం ఏ రొమాన్స్ అయితే వేసామో ఇందులో ఆ రొమాన్స్ మనకు అందించాడు డైరెక్టర్ గారు. ఎవరమ్మాయా అమ్మా, ఎవరా కానీ నువ్వు ఎక్కడున్నావు కానీ అప్ప నీలాగా దయచేసి డైరెక్టర్లు అందరికి నేను చెప్పేది ఒకటే, ఆమెలాగా గీతు మోహన్ దాస్ లాగా చేయండి. అందరూ ఆమెను చూసి నేర్చుకోండి. డైరెక్టర్ అందరూ, మగవాళ్ళు అందరూ, అందరికి ప్రపంచం మొత్తం ఉన్న డైరెక్టర్లు మొత్తం గీతు మోహన్ దాస్ చూసి నేర్చుకోవాలి. సినిమా అంటే అది మా బాధ కేజీఎఫ్ సినిమాలో నేను మిస్ అయిన రొమాన్స్ మా బాధ. ఈ సినిమాలో తిరిపేది చాలు, ఈ జన్మకి ఇంకా చాలు. ఏంది పోయా సినిమా ఏంది పోయా. ఫస్ట్ హాఫ్ లో ఫ్రెంచ్ భాషలో వస్తే ఉండబోయే సినిమా, తర్వాత డచ్ భాషలో, తర్వాత ఇంగ్లీష్ లో రొమాన్స్. అర్థమైంది మాకు భాషతో పని వద్దు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే కాదు, తెలుగు మీడియం వాళ్ళు కూడా అర్థం అవుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడాలా ఈ సినిమా. టాక్సిక్ సినిమా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే కాదు, తెలుగు మీడియం చూడాలి. తెలుగులో 30% ఉంది. సినిమా చూసాను భయ్యా, నిజంగా మన ఎస్ఆర్ అయితే మిస్టర్ బై యాక్టింగ్ చెప్పాలంటే యాక్టింగ్ మామూలు చేయలేదు. నేను అనుకున్న కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 లాగా ఉంటుంది అనుకున్నాను. కేజీఎఫ్ 1 2 మించిన యాక్టింగ్ మాత్రం సినిమాలో కథ విషయానికి వస్తే మాత్రం ఎక్కడో డల్ అయింది సినిమా. నిజంగా ఎస్ఆర్ ఫ్యాన్ గా చెప్తున్నాను, ఎస్ఆర్ కి ఈ కథ అయితే సూట్ అవ్వలేదు. ఎందుకంటే కేజీఎఫ్ 1 ఎలాంటి సినిమా, 2 ఎలాంటి సినిమా, ఆ సినిమా తర్వాత ఎలాంటి సినిమా తీయాలి ఎస్ఆర్. మీరు నిజంగా చెప్పాలి, మీరు ఏదో ఒప్పిస్తున్నారు కానీ సినిమా మాకు ఫ్యాన్స్ కి నచ్చదు. ఈ సినిమా మళ్ళీ మీ ఈసారి తీసినప్పుడు మంచిగా చూడండి. ఈసారి దిల్ రాజు గారు మీరు 120 కోట్లు పెట్టి తెలుగు సినిమా కొనుక్కున్నారు. మీరు ఈ సినిమాని ఏం చూసుకున్నారు? నిజంగా మంచి ప్రొడ్యూసర్ మీరు, మంచి సినిమాలు ఇచ్చేవారు మీ తెలుగు ఇండస్ట్రీకి. అలాంటి సినిమాలు ఒకటి ఏంటి చెత్త సినిమాలు, దేనికి తీసుకొచ్చి ఇలాంటి సినిమాలు? నిజంగా చెప్పాలంటే ఎస్ఆర్ తప్ప ఈ సినిమాలు ఏమి నాకు నచ్చలేదు. నయనతార మాత్రం సిస్టర్ కింద మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేసింది. నాకు ఇష్టమైన పేపర్ సితారా ఎరగదీసింది నయనతార, మామూలు లేదు. ఆయన హీరో పాత్ర మాత్రం రాకీ బాయ్ గారు మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేశారు. సినిమా చూడండి, ఓవరాల్ గా ఆయన గురించి చూడాలి. ఈ సినిమా ఎస్ గారు అప్పుడే చెప్పారు, చిన్నపిల్లల సినిమాకి వెళ్ళొద్దని. నిజమే, ఆయన చెప్పింది నిజమే. ఆయన ఏదైనా ముసుడుగా మాట్లాడుతాడు, చిన్నపిల్లలు మాత్రం రావద్దు. ఎవరైనా పెద్దవాళ్ళతో వచ్చి సినిమా చూడండి, చిన్నపిల్లలు తీసుకొచ్చి సినిమా చూపించొద్దు. ఎందుకంటే ఎస్ గారు చెప్పింది రైటే. ఇది గొప్ప సినిమా ఏం కాదు, మామూలు సినిమా తీసి మీరు ఇబ్బంది పడద్దని చెప్పారు ఆ రోజు ఆడియన్స్ ఎస్ గారు. ఎస్ గారు చెప్పింది రైట్. ఒక అభిమానిగా చెప్తున్నాను ఎస్ గారికి. ఆయన ఏదైనా మనసులో మాట చెప్తాడు. ఈ సినిమా మాత్రం పెద్దవాళ్ళకి మాత్రమే, చిన్న వాళ్ళకైతే రావద్దు. ఎవరు వచ్చినా చిన్న వాళ్ళతో మాత్రం రావద్దు, పెద్దవాళ్ళతో మాత్రం సినిమా చూడండి అంతే. సినిమా మాత్రం యావరేజ్. ఈ సినిమాకి మాత్రం లవర్ తో వస్తే మాత్రం థియేటర్ లోనే పెళ్లి చేసుకుంటారు భయ్యా, నిజంగా చెప్తాను. అలాగుంటది ఈ సినిమా. లవర్ తో మాత్రం రావద్దు, మీరు థియేటర్ లో పెళ్లి చేసుకోవద్దు భయ్యా. నిజంగా మీ తల్లిదండ్రులు మీరు అందరూ ఓపు పెట్టుకుని ఉంటారు. అలాంటి వాళ్ళు నీళ్ళు పడి చల్లొద్దు. మీరు చెప్తున్నాను, ఈ సినిమా మాత్రం లవర్ తో మాత్రం రావద్దు. అంటే పెళ్లి చేసుకుంటారు థియేటర్ వచ్చిన తర్వాత. ఎందుకంటే సీన్లు ఉంటాయి, మూమెంట్లు ఉంటాయి, ఇస్లాగా ఉంటాయి, మామూలుగా ఉండవు. పెడతారు ముద్దు తిరిగలేదు ఈ సినిమాలో. హీరోయిన్ కట్టు అంటే హీరోయిన్ మామూలు లేదు, చాలా అందంగా ఉంది. హీరోత్మాన్ మాత్రం నయనతార సిస్టర్ బాగా చేసింది ఈ సినిమాలో. ఓవరాల్ సినిమా యావరేజ్. దిల్ రాజు గారు నష్టం. ఇలాంటి సినిమాలు తీయండి.